టీటీడీపై నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం బాధాకరమని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించిన అదనపు ఈవో క్యూలైన్లో ఉన్న కొందరు భక్తులని ఓ వ్యక్తి రెచ్చగొట్టి వారి చేత నినాదాలు చేయించాడని తెలిపారు. భక్తుల్ని రెచ్చగొట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. వీడియోలు తీసుకుంటూ లేకపోతే క్యూలైన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేని వాటిని ప్రలోభ పెడుతూ వాళ్ళతో స్లోగన్ నింపించడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తుంది. ఎవరు ఎక్కడ పడితే అక్కడ రెస్పాన్సెస్, ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం లేదు. అది టీటీడీ ప్రాపర్టీస్. ఎవరైనా ఎంట్రీ కావాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఎంట్రీ అయ్యి వాళ్ళు వీడియోలు తీసుకోవాలి. అంతేగాని దాన్ని పోతే వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తూ దాన్ని లేని వాటిని ఉన్నత ప్రచారం చేయడం కూడా తప్పని సందర్భంగా తెలియజేసిన అదనపు ఈవో క్యూలైన్లో ఉన్న కొందరు భక్తులని ఓ వ్యక్తి రెచ్చగొట్టి వారి చేత నినాదాలు చేయించాడని తెలిపారు. భక్తుల్ని రెచ్చగొట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. వీడియోలు తీసుకుంటూ లేకపోతే క్యూలైన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేని వాటిని ప్రలోభ పెడుతూ వాళ్ళతో స్లోగన్ నింపించడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తుంది. ఎవరు ఎక్కడ పడితే అక్కడ రెస్పాన్సెస్, ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం లేదు. అది టీటీడీ ప్రాపర్టీస్. ఎవరైనా ఎంట్రీ కావాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఎంట్రీ అయ్యి వాళ్ళు వీడియోలు తీసుకోవాలి. అంతేగాని దాన్ని పోతే వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తూ దాన్ని లేని వాటిని ఉన్నత ప్రచారం చేయడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తుంది.